ఇక్కడ మనకి లైనక్స్ సర్వర్ రన్నింగ్ ఉంది కదా. ఓకే, లైనక్స్ అండ్ డిఫరెంట్ మన దగ్గర కీ అవైలబుల్ గా ఉందా లేదా వితౌట్ కీ మనం యాక్సెస్ చేయలేము. లైనక్స్ అవైలబుల్ గా ఉంది. సో లైనక్స్ 10 ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఏం చేయబోతున్నాం అంటే, సో మొబైల్ ఎక్స్పీ అనే ఒక టూల్ యూజ్ చేయబోతున్నాం. మొబైల్ ఎక్స్పీ మనం లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవడానికి ఈ టూల్ కూడా యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేస్తాం యాప్ లో మనం ఈ టూల్ ని. సో దీన్ని ఓపెన్ చేసి సెషన్ ఎస్ఎస్హెచ్ టైప్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ కాపీ చేసి దాన్ని ఐపీ అడ్రస్ సర్వర్ ఐపీ అడ్రస్ ని పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసి సో ఈజీ టు ఐకాన్ యూజ్. Select advanced access settings, then click on the use private key box, then click on that. Now we will find out the key Linux 10. It is a 10 format key. Select that, then click on open, then click on OK button. Okay. So మనకి సర్వర్ లాగిన్ యాక్సెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ టూల్ ని మనం త్రూ ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకుంటామండి. జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు గూగుల్లో మూవ్ అయ్యి ఇక్కడ మొబైల్ ఎక్స్పీ డౌన్లోడ్ అని టైప్ చేసి దెన్ క్లిక్ ఆన్ దట్ మొబైల్ ఎక్స్పీ ఎక్స్చేంజ్ విత్ అప్లికేషన్ లింక్. Now select the information feed, click on the download button. Then click on the mobile XP information portable page download చేయండి. Once ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది జిప్ ఫార్మాట్ లో ఉంటుందండి. దీన్ని అన్జిప్ చేసి దెన్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద టూల్. సో ఈ విధంగా మీరు లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవడానికి మొబైల్ ఎక్స్పీ టూల్ యూజ్ చేయొచ్చు. And also you can use VPN. Right click, then click on extract file. Click on the folder, then each tool made a double click. Automatically it will open it. Tool made open it. Okay? మీరు కావాలంటే ఇది ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తారు. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫోల్డర్ లోనే ఓపెన్ చేయొచ్చు ఆ టూల్. No need to install that. Okay. If you install the tool, you can use mobile XP donation. Okay. Install select. నేనైతే ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని ఇన్స్టాల్ చేశాను. దేనైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు రెండింటిలో ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం. నేనైతే సెకండ్ వన్ యూజ్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఇది నేను రన్ చేస్తున్నాను. సర్వర్ sudo మనీ. సో మనకి టెక్నికల్ గా ఈ పేజ్ ఇది మనం యూజ్ చేయొచ్చండి. ఓకేనా. యూజ్ చేయొచ్చు. అయితే తర్వాత కాల్ చేసి వేరే కాకుండా మాట్లాడాలంటే కాకుండా మాట్లాడుతుంది.